థియేటర్స్ క్లోజ్ అయిపోతున్నాయి. యాస్ మీరు వినేది నిజమే. ఇక ఫ్యూచర్లో చూసుకున్నట్లయితే మల్టీప్లెక్స్లు ఉండొచ్చు కానీ సింగిల్ స్క్రీన్స్ అసలే కాండో. సింగిల్ స్క్రీన్స్ అంటే ఏంది, మల్టీప్లెక్స్ ఏంటంటే మీకు క్లారిటీగా తెలుసు. మల్టీప్లెక్స్ అంటే మొత్తం అనమాట ఒకే థియేటర్లో 4-5 స్క్రీన్లు ఉంటాయి అనమాట. 3Dలో చూడటం. హైదరాబాద్లో ఏఎంబి అయి ఉండొచ్చు. అండ్ మన వేరే థియేటర్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద వాటిని మల్టీప్లెక్స్ అంటాం. వాటికి మన సామాన్యుడైతే వెళ్ళలేడు. సింగిల్ స్క్రీన్ అంటే మన ఓవర్లో కనపడేటటువంటి థియేటర్లో. ఉదాహరణకి మీరు ఖమ్మంలో ఉన్నారనుకోండి, ఇక్కడ ఉన్నాయన్నీ కూడా సింగిల్ స్క్రీన్. మీరు ఏ ఊర్లో ఉన్నా కానీ ఆ ఊర్లో ఉంటాయి కదా ఓన్లీ ఒక్క స్క్రీనే చూపించేదాన్ని సింగిల్ స్క్రీన్ అంటారు. మల్టీప్లెక్స్ అంటే చాలా స్క్రీన్స్ ఉంటాయి, చాలా సినిమాలు అయితే అందులో నడుస్తాయి. అంటే ఇక ఫ్యూచర్లో ఓన్లీ మల్టీప్లెక్స్లే ఉంటాయి, సింగిల్ స్క్రీన్ అనేటటువంటి క్లోజ్ అయితే అనేటటువంటి న్యూస్ అయితే సోషల్ మీడియాలో ఉండొచ్చు. ఇవాళ మీరు ఈనాడు పేపర్ ఓపెన్ చేసిన మీకైతే కనపడిద్దే మొత్తం పెద్ద ఆర్టికల్ అయితే దీని గురించి రచిస్తున్నారు అనమాట. అసలు ఏం జరుగుతుంది, ఏం ముట్టింది సడన్గా థియేటర్కి, ఎందుకు క్లోజ్ అంటున్నారు? ఈ 1వ తారీఖు నుండి థియేటర్లు క్లోజ్ అంటున్నారు. ఇక ఓపెన్ అవ్వకపోవచ్చు. ఆ థియేటర్లన్నీ కూడా పడగొట్టి మ్యాక్సిమం ఇక షాపింగ్ మాల్ కట్టేస్తున్నారు, మ్యాక్సిమం అవి కట్టేస్తున్నారు అని చెప్పి న్యూస్ కూడా బయటకు వస్తుంది అనమాట. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఒకప్పుడు మా ఖమ్మంలో ఆల్మోస్ట్ 10 థియేటర్లు ఉండేవి అనమాట. నేను బాగా సినిమా చూసినటువంటి థియేటర్ ఏదైనా ఉందంటే నర్తకి అనమాట. నర్తకి చూసుకున్నట్టే ఇప్పుడు ఒకసారి ఖమ్మంలో చెక్ చేయండి, అది ఉండనే ఉండదు, భూస్థాపితం అయిపోయింది, మ్యాక్సిమం క్లోజ్ అయిపోయింది అనమాట. మీకైతే ఖమ్మంలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది అనమాట. ఆ తర్వాత కిన్నెరసానిలో నేను బాహుబలి 1 చూసాను అనమాట. అది కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, దాన్ని అయితే పార్కింగ్ వాడేస్తాను అనమాట. ఆ తర్వాత సుందర్ మ్యాక్స్ అనేటటువంటి థియేటర్ ఉంది, అది నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేటటువంటిది కూడా తెలియదు. ఇంకా గట్టిగా మాట్లాడితే రాఘవ థియేటర్ అని ఉండేది. నేను ఆ థియేటర్లో 7th సెన్స్ అనేటటువంటి సినిమా చూసాను మా అన్నయ్యతో వెళ్ళి. బాబా ఏం ఎంజాయ్ చేసినాం. అది కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. దాన్ని చూసుకున్నట్లయితే బియ్యం బత్తా వేయడానికి వాడేస్తున్నారు. మీ అందరూ ఖమ్మంలో ఉంటే మీకైతే మ్యాక్సిమం తెలుస్తుంది అనమాట. ఇదే ఒకవేళ ఖమ్మంలో లేకపోయినా ఖమ్మం నుండి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, లేకపోతే మీ నాన్నలో వాళ్ళని అడగండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఈ థియేటర్లోనే సినిమాలు అయితే ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ 4 థియేటర్లు కూడా క్లోజ్ అయిపోయినాయి అనమాట. ఎందుకు క్లోజ్ అయ్యానంటే జనాలు అనేటటువంటిది రియాలిటీ. జనాలు ఎవరు కూడా అట్రాక్ట్ చూపించట్లేదు. అదేంటి బ్రో, ఇంట్రెస్టింగ్ సినిమా ఉంటే ఖచ్చితంగా జనాలు వస్తారు కదా. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది, అది అడవిలో ఉన్నటువంటి మూలన థియేటర్లో ఆడుతుంది, మ్యాక్సిమం దానికి వెళ్తారు కదా. ఎందుకు వెళ్ళరు అనేటటువంటి డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. ఎప్పుడు వెళ్తారు? Day 1 వెళ్తారు, Day 2 వెళ్తారు, Day 3 Day 4 వెళ్ళరు. Day 3 Day 4 ఎవరైనా సరే నియర్ థియేటర్ ఎలా ఉంది, థియేటర్ క్లీన్ ఎలా ఉంది అనేటటువంటి చూంచుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే దగ్గరలో ఉన్నటువంటి మల్టీప్లెక్స్కి ఇప్పుడు సామాన్యుడు అనుకోండి, మ్యాక్సిమం అన్ని డబ్బులు పెట్టలేనివాడు మంచిగా మూవీ రూల్స్ ఐబొమ్మలో డౌన్లోడ్ చేసుకొని చూసేస్తుండో, అదే డబ్బులు పెట్టేటోడు మల్టీప్లెక్స్కి వెళ్తుండో. దీనివల్ల సింగిల్ స్క్రీన్లు అయితే ఎఫెక్ట్లు పడేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల మేము క్లోజ్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా అధికారంగా ప్రకటించడం అనమాట. నిజంగా ఇది జరిగిద్దా? ఒకప్పుడు చూసుకున్నట్టయితే థియేటర్లన్నీ క్లోజ్ అయ్యి రైస్ మిల్స్ అయిపోయినాయి, ఫంక్షన్ హాల్స్ అయిపోయినాయి, బిల్డింగ్లు అయిపోయినాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే నిదానంగా థియేటర్లు అయితే పెరుగుతున్నాయి అనమాట. మళ్ళీ థియేటర్లు పెరిగినాయిరా. నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే మన అమెరికానే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు, అసలు మా నార్త్లో థియేటర్లే సరిగ్గా లేవు, మాకు ఏదైనా సినిమాలు ఆడితే సౌత్ నుండి చూస్తేనే మా కర్మ ఈ విధంగా పాడుపడదని చెప్పి తనే తెలియజేయడం అన్నమాట. ఒక ముంబైలో మినహాయింపి వేరే ఊర్లలో వాళ్ళ దగ్గర థియేటర్లే ఉండవంట. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి జనాలు థియేటర్కి వెళ్ళి చూడడానికి అసలే ఇష్టపడరంట. ఈ విధంగా అమెరికాని చెప్పేవాడు ఒకప్పుడు చెప్తూ చాలా బాధపడ్డారు అనమాట. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది అని చెప్పి చాలామంది అయితే మాట్లాడుతున్నారు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి అనమాట. మొట్టమొదటి రీజన్ ఏంటంటే రేట్లు అనమాట. ఏదైనా చిన్న సినిమా వస్తే చాలు, వాళ్ళు ఏదైనా కొద్దిగా 100 కోట్ల బడ్జెట్ పెట్టినా 200 కోట్ల బడ్జెట్ పెట్టినా వెళ్ళడం గవర్నమెంట్ అడగగానే గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటం. దీనివల్ల భయంకరమైనటువంటి రేట్లు. 150 రూపాయలు ఉండేటటువంటి టికెట్ 250 350 అయితే ఎలా ఎవడు కొంటాడు చెప్పండి? అదే కాదని ఒకప్పుడు పార్కింగ్ ఫీజు ఉండేది కాదు, ఇప్పుడు థియేటర్లోకి వెళ్తే పార్కింగ్ ఫీజు. కార్ అయితే 50 రూపాయలంట, బండి అయితే 20 రూపాయలంట. ఒకవేళ 20 రూపాయలు పెట్టి అక్కడ పెట్టినా కానీ ఆ బండి సేఫ్ ఉంటుంది లేదనేటటువంటి గ్యారంటీ లేదు. దానివల్ల ఇప్పుడు ఒక సినిమాకి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? మ్యాక్సిమం నేనే చెప్తున్నాను, మార్నింగ్ షోకి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాడు వాడే ఒక పూట పని చేసుకోవాలి, పూర్తిగా ఒక పూట పని చేసుకోవాలి. పని చేసుకొని ఫ్యామిలీని అంతా గ్యాదర్ అయ్యి ఒక కార్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఫ్యామిలీ అంటే 4 ఉంటారు కదా, ఆటోలో 4 పట్టరు, ఒక కార్ తీసుకోవాలి. కారు ఉన్నోడు కారులో వెళ్తారు, కారు లేనోడు ఏం చేస్తాడు? ఆటో మాట్లాడుకుంటాడు. ఆటోలో వెళ్తే 100 రూపాయలు కిరాయి అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత థియేటర్లో అడుగు పెడతారు. అడుగు పెట్టిన తర్వాత ఒక్కొక్కడికి 250 రూపాయలు అనుకున్నాం. మొత్తం కూడా నలుగురికి 1000 రూపాయలు, ఇక్కడ 100 రూపాయలు, అక్కడ 1000 రూపాయలు, 1100 రూపాయలు. అక్కడ తినడానికి ఒక 500 ఈజీగా వెళ్తాయి. మల్టీప్లెక్స్లో అయినా సింగిల్ స్క్రీన్లో అయినా ఆ పాప్కార్న్ రేటు, ఆ కూల్ డ్రింకుల రేటు చూస్తేనే ఉచ్చబడిపోద్ది అనమాట. భయంకరమైనటువంటి రేట్లు. ఈజీగా ఒక మధ్యతరగతి వ్యక్తి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చిన్న చితక సినిమాలు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, బైరము అనేటటువంటి సినిమా ఉంది, ఎల్లుండి వస్తుంది. దానికి వెళ్ళాలి అనుకుంటే మీరు మీ ఫ్యామిలీతో వెళ్తే ఖచ్చితంగా 2000 అవుతాయి. మీరు చెప్పండి భయ్యా, అక్కడ ఏమన్నా చిరంజీవి గారు ఉన్నారా, రామ్ చరణ్ ఉండా, ప్రభాస్ ఉన్నారా, టాప్ హీరో ఎవరైనా అందులో నటిస్తున్నారా? అందులో ఏ విధమైనటువంటి టాప్ హీరో నటించట్లేదు. మరి అలాంటప్పుడు ఆ సినిమా చూడటానికి 2000 ఖర్చు పెట్టుకొని వెళ్ళేవాడు ఎవడైనా ఉన్నాడా?
నేను డైరెక్ట్గా అడుగుతాను అనమాట. ఎవడు వెళ్ళడు, ఫ్యాన్స్ వెళ్తారు అనమాట. ఉదాహరణకి నాకు ఇప్పుడు తెలుగు హీరోలు పెద్ద పెద్ద హీరోలు అంటే అభిమానం, సచ్చినట్టు వెళ్తా, అప్పు చేసినా సరే ఫ్యామిలీని తీసుకెళ్తా. కానీ ఆ చిన్న హీరోల్ని అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీళ్ళని చూడడానికి కూడా నేను 2000 పెట్టాలా అనేటటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. దీనివల్ల థియేటర్కి వెళ్ళడానికి జనాలు అయితే ఆసక్తి చూపించట్లేదు. అదే కాక వీరికి ఆల్టర్నేటింగ్ ఎంటర్టైన్మెంట్ వేరేది ఉందన్నమాట. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఫన్నీ వీడియోస్ వచ్చేస్తున్నాయి, వెబ్ సిరీస్ వచ్చేస్తున్నాయి. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు ఫుల్ మూవీస్ వచ్చేస్తున్నాయి. దీనికి తగ్గట్టు క్రికెట్ ఒకటి పోయిందనమాట. క్రికెట్ ఇంకా ఐపీఎల్ ఎంత అట్రాక్టివ్గా ఉందంటే ఫ్రీగా చూపించేస్తున్నాం మరి మామ. ఇంత ఆల్టర్నేటింగ్ ఎంటర్టైన్మెంట్ ఉండగా థియేటర్లో 2000 ఖర్చు పెట్టుకొని సినిమా చూసేవాడు ఎవడైనా ఉన్నాడా? లేనేడు. ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు కంటెంట్ మ్యాటర్స్ అనమాట. ఉదాహరణగా నేను చెప్తున్నాను, కేజీఎఫ్ అనేటటువంటి సినిమా ఉంది. ఆ హీరో ఎవడో తెలియదు, ఆ డైరెక్టర్ ఎవడో తెలియదు, రిలీజ్ అయిన తర్వాత భయంకరంగా హిట్ అయింది. ఎక్కడైతే కంటెంట్ మ్యాటర్స్, అబ్బా ఈ బొమ్మ చూస్తే థియేటర్లోనే చూడాలరా అనేటటువంటి థాట్ మన మైండ్లో పడగానే పరిగెత్తుకుంటూ థియేటర్కి వెళ్ళిపోతాం. RRR మూవీ ఉంది, థియేటర్లోనే చూడాలి. కల్కి ఉంది, థియేటర్లోనే ఉంది. సలార్ ఉంది, థియేటర్లోనే చూడాలి. కొన్ని మూవీస్ ఉంటాయి, ఇవి థియేటర్లో తప్ప వేరే చోట చూడలేం. ఈ విధంగా పెద్ద హీరోలు కొద్దిగా యూనిక్గా ట్రై చేస్తూ పెద్ద ప్రాజెక్ట్స్ చూస్తే ఏమైనా చూడబుద్ది అయితే కానీ అదే రొటీన్ కొట్టుకుంటూ ఈ విధంగా మేము ఫ్యామిలీతో వస్తే 2-3 ఏళ్ళు ఖర్చు అవుతుంది, మీరు తీసేటటువంటి సినిమాలకు మేము 2-3 ఏళ్ళు పెట్టాలని చెప్పి ఆడియన్స్ మైండ్ కూడా పడిపోయింది అనమాట. ఒకప్పుడు సినిమా అంటే పడి చచ్చేవాళ్ళు మొత్తం తెలంగాణ పీపుల్స్ అయినా ఆంధ్ర పీపుల్స్ అయినా. ఇప్పుడైతే సినిమా పిచ్చి కూడా పూర్తిగా తగ్గించేసుకున్నారు. దీని బదులు ఆ మూవీ రూల్స్లో డౌన్లోడ్ చేసుకొని మంచిగా ఎల్ఈడి టీవీలో పెట్టుకొని ఇంట్లో కూర్చొని చికెన్ వండుకొని తింటాం బెటర్ కదా. ఇంట్లో కూర్చొని చికెన్ వండుకొని తిన్నా 200 ఖర్చు కాదు, ఏళ్ళ మొక్కలకి 2000 పెట్టింది. ఆ రొటీన్ అనేటటువంటి ఫీలింగ్ కూడా జనాలకు వచ్చేస్తుంది. దీనివల్ల థియేటర్లో మొత్తం కూడా డౌన్ అవుతున్నాయి, థియేటర్లో మొత్తం కూడా క్లోజ్ అవుతున్నాయి అనేటటువంటి న్యూస్ కూడా బాగా వైరల్గా మారింది. నేను రాసిస్తాను గుర్తుపెట్టుకోండి, ఒక 10 సంవత్సరాల తర్వాత, ఇది 2025 కదా, 2035 కల్లా సింగిల్ స్క్రీన్లు అనేటటువంటివి అసలు ఉండవు, మీకు ఎక్కడా కూడా కనపడవు. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ ఉండేదిరా, ఒకప్పుడు సంధ్య థియేటర్ ఉండేదిరా అనేటటువంటిది మీరు ఖచ్చితంగా మాట్లాడుకునేటటువంటి రోజు వస్తుంది, నాది గ్యారంటీ అనమాట. ఒకవేళ 2035 కల్లా కాకపోయినా 2040 కల్లా సరే రాసి పెట్టుకోండి, ఈ వీడియోని స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టుకోండి. సింగిల్ స్క్రీన్లు మీకు కానరావు, కానొస్తే మల్టీప్లెక్స్లే కానొస్తాయి. మల్టీప్లెక్స్లోనే మనమైనా సరే సచ్చినట్టు వెళ్ళి సినిమా చూడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ త్వరగా ఈ ఏజ్లో ఎంజాయ్ చేయాలి. కాబట్టి నన్ను అడిగితే థియేటర్ సింగిల్ స్క్రీన్లో వెళ్ళి అరిస్తేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది, అలా అరవైతే ఎంజాయ్మెంట్ ఉంటుంది అనమాట. సో వన్ ఛాన్స్ ఏంటంటే హరిహర వీరమల్లు అయితే వస్తుంది, June 12th అయితే రిలీజ్ ఉంది. అది రిలీజ్ అయ్యాక దాని ఇంపాక్ట్ బట్టి అంటే థియేటర్కి జనమైతే వస్తారు, ఆ సినిమా కానీ సూపర్ ఉంది, బంపు నుండి ఇంకా ఆడియన్స్ పిచ్చిగా ఎంజాయ్ చేశారు అనుకోండి, ఖచ్చితంగా థియేటర్లు అయితే ఉంటాయి అనేటటువంటి ఒక హోప్ వస్తుంది. ఒకవేళ ఈ ఇయర్ ఉన్నా కానీ నెక్స్ట్ ఇయర్ అయితే సింగిల్ స్క్రీన్ క్లోజ్ అయితే, ఇప్పుడు మన ప్రభాస్ సినిమా చూడాలన్న మహేష్ బాబు ఒకవేళ థియేటర్లో సినిమా చూడాలంటే ఖచ్చితంగా మల్టీప్లెక్స్కి వెళ్ళాల్సినటువంటి రోజు వస్తుంది అని చెప్పి 100% ట్రూత్ ఫ్రెండ్స్. ఇది అనమాట ఈ వీడియో సారాంశం. సో దీని మీద మీ కామెంట్ ఏంటి, మీరు దీన్ని అగ్రీ చేస్తారా లేదా, నిజంగానే థియేటర్లో క్లోజ్ అయితే అంటారా లేదంటారా అనేటటువంటిది మీ హానెస్ట్ కామెంట్ కూడా కింద తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ స్పిరిట్కి సంబంధించినటువంటి ఒక సూపర్ అప్డేట్ చెప్పా. అసలు స్పిరిట్ సినిమా అనేటటువంటిది లేదు, అది ఎప్పుడో వాష్ అవుట్ అయిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరినీ కూడా సందీప్ రెడ్డి బక్రా చేస్తానని చెప్పి ఒకప్పుడు ఆర్జీవీ అయితే చెప్పింది అనమాట. అది విని చాలా మంది బాధపడ్డారు. ఈ రోజుకి స్పిరిట్కి సంబంధించి ఒక సూపర్ అప్డేట్ అది అఫీషియల్ గా వచ్చేసింది. అదే చూసిన తర్వాత నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుగా పొదుకునేది స్పిరిట్ సినిమా కోసం తీసుకోవడం జరిగింది, రిజెక్ట్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ హీరోయిన్ ఎవరు అంటే తృప్తి డిమ్రీ, యానిమల్ నటించింది కదా, ఆ పాపని హీరోయిన్ గా తీసుకున్నట్టు సందీప్ రెడ్డి వంగ అఫీషియల్ గా తెలియజేసిండు. అది పైన కనపడుతున్న ఐ బటన్ క్లిక్ చేసి ఆ వీడియో చూస్తే మీకే క్లారిటీ వస్తుంది.